మెడిటేషన్ చేద్దాం. సుఖ స్థిరాసనం శ్వాసని గమనించుకుంటాం. మనలోకి మనం ఒక 5 నిమిషం మెడిటేషన్ చేద్దాం. ఈ సమయంలో దివ్య చైతన్యానికి ఈ అనంత కోటి విశ్వంలో దివ్య చైతన్యానికి దివ్య ప్రకాశానికి దివ్య తేజస్సుకి ఈ సమయంలో అనుసంధానమై ఉన్నాము. నేను పూర్తిగా కాంతి స్వరూపం నుంచి దైవ చైతన్యంలోకి దివ్య చైతన్యంలోకి మారిపోతున్నాను. దివ్య చైతన్యంగా మారిపోతున్నాను. దివ్య చైతన్యంగా మారిపోతున్నాను. ఓకే మాస్టర్స్, మెల్లిగా యథాస్థితికి రండి. 3, 2, 1, 0. ఓకే. జయహోపత్రిజీ, జయహోపత్రిజీ, జయహోపత్రిజీ. థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ ఈ రోజు ఒక మంచి విషయం గురించి చెప్పుకుందాం. ఏంటి అంటే పూజ, తపస్సు, జ్ఞానము. పూజ, తపస్సు, జ్ఞానం. అసలు ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి అన్నది ఈరోజు తెలుసుకుందాం. ఓకే. మీరందరికీ చిన్నప్పటి నుంచి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి పూజా విధానం తెలుసు. పూజా విధానంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడు యొక్క స్వరూపాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. ఓకే. అంటే ఇక్కడ ఏంటి అంటే తనలో ఉన్న దైవాన్ని దర్శించలేక ఒక ప్రతిబింబం ఏదైతే భగవంతుడు ఒక స్వరూపం ఏదైతే ఉందో దాన్ని ఒక ఫోటో రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ ఏదైనా సరే ఒక పూజ గదిలో కానీ గుడిలో కానీ ఎక్కడన్నా పెట్టి మన పూజలు చేస్తాం. ఓకే. ఇది తప్పు అంటారా? ఇది కరెక్ట్ కాదు అంటారా? ఈ సృష్టిలో ఏది మొదలైనా సరే 100% కరెక్టే. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైమెన్షన్ నుంచి వచ్చిన మాస్టర్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చైతన్యం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఒక స్థితికి రావాలంటే ఒక పూజా విధానంలో ఒక గుడికి వెళ్తాం అలవాటు కానీ, విగ్రహారాధన కానీ, తర్వాత వచ్చేసి పూజా పునస్కారాలు కానీ, భజనలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఆధారపడతాయి. అందరూ మెడిటేషన్ నుంచి బయటకు వచ్చిందమ్మా. పూజా విధానం నుంచి ఏం అలవాటు అవుతుంది అంటే ఒక భక్తి భావం, తర్వాత వచ్చేసేమో దైవం పట్ల నమ్మకం ఏర్పడతాకి ఒక పూజా విధానం అన్నది ఏర్పడ్డది. దీనివల్ల కూడా చాలా మంది ఒక మంచి ఆత్మలుగా అంటే మహాత్ముడుగా మారిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ సృష్టిలో ఏది మొదలైనా సరే మానవుడు యొక్క తేజస్సుని పెంచడానికి మాత్రమే ఏర్పడ్డాయి. అలాగే ఒక పూజా విధానం ఉంది. ఈ పూజా విధానంలో భగవంతుడి పట్ల ప్రేమ, భక్తి, తర్వాత
భగవంతుడు ఏదైనా చేయగలడన్న ఒక నమ్మకం ఏర్పడుతుంది. నాకేమన్నా కష్టం వస్తే భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకం ఏర్పడుతుంది. పూజా విధానం. ఇది కొంతమందికి కొన్ని రకాలుగా కనిపిస్తా ఉంటది. అలా పూజా విధానం చేసుకునే వాళ్ళు పూజా విధానం. తపస్సు. తపస్సు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఒక దైవం మీద గురువు పెట్టుకొని, ఒక మంత్రం మీద మాకు మంత్ర జపంతో ఎవరైతే ఒక ఇక్కడున్న కుటుంబాలను విడిచిపెట్టి, బాధ్యతలను విడిచిపెట్టి, ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి, హిమాలయ పర్వతాలు ఎక్కడికెళ్ళి, ఘోరంగా ఎవరైతే అదే పనిగా ఒక మంత్ర జపం గాని, ఒక దైవం గురించి ఎప్పుడు నిరంతరం ఎవరైతే జపిస్తూ ఉన్నప్పుడు, ఆ మంత్రం ద్వారా ఆళ్ళు పలికే మంత్రం ద్వారా ఒక శక్తి ఏర్పడి అది తపస్సుగా మారి వాళ్ళనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇది తప్పా అంటే, ఇది కూడా తప్పు కాదు. ఇది కరెక్టే. ఎందుకంటే వాళ్ళు ఆది స్థితిలో చేసుకుంటాకొచ్చారు వాళ్ళు. తపస్సు అన్నది చేసుకుంటాకొచ్చారు. అది కూడా కరెక్టే. అంటే ఇక్కడ తపస్సు వల్ల ఏం జరుగుతదండి? మనం ఈ భౌతిక లోకాన్ని విడిచిపెట్టి బయటికెళ్ళి ఎప్పుడైతే తన కుటుంబాన్ని, తన బాధ్యతలన్నీ విడిచిపెట్టి బయటికెళ్ళాడో, అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడంటే పూర్తిగా తన ఆత్మస్థితికి దగ్గరగా ఉంటాడు గాబట్టి, ఏదన్నా ఒక మంత్రం పట్టుకొని అదే పనిగా ఎప్పుడైతే కోరికలు ఆల్రెడీ పోతాయి. ఎందుకంటే ఇప్పుడు భౌతిక లోకాల్లో ఉన్నోళ్ళకి కోరికలుంటాయి. లేదు నేను సంసారాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళకి కానీ, నేను తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోయిన వాళ్ళకి కానీ వైరాగ్యం వచ్చేస్తది వాళ్ళకి. ఆ వైరాగ్యంలో ఎవరైతే ఎళ్లారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఏం జరుగుతదంటే, ఒక మంత్రం ద్వారా గాని, ఒక గురువు యొక్క దీక్ష వల్ల గాని, లేపోతే ఒక భగవంతుడు ఒక తేజస్సు ద్వారా వాళ్ళకి ఒక మోక్ష మార్గం కనిపిస్తది. ఇది తప్పా అంటే, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే తన శక్తిని ఏదో రూపంలో తెలుసుకుంటున్నాడు. అది పూజా విధానంలో తెలుసుకోవచ్చు. లేదా తపస్సులో అన్నా తెలుసుకోవచ్చు. అది ఏదో రూపంలో జరుగుతుంది. అది కొంతమందికి కరెక్ట్. పూజా విధానం కొంతమందికి కరెక్ట్. కొంతమందికి తపస్సు. తనే ఒక గురూజీగా, బాబాజీగా మారుతా, తపస్సు చేసుకుంటా, తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ మంచి చేస్తా, తన తన ఉన్నతిని పెంచుకుంటా వెళ్ళిపోతారు. అదొక కొంతమంది పద్ధతి అది. తపస్సు చేసేవాళ్ళ పద్ధతి అది. ఓకే. ఇది కూడా ఒక రకమైన కరెక్ట్. కొంతమంది దీనికి కూడా కనెక్ట్ అవుతారు. తర్వాత అన్నిటికైనా సులువైనది అందరూ ఆచరించే తగ్గ పని ఏమన్నా ఉందంటే జ్ఞానం మాత్రమే. దీనివల్ల ఏం తెలుస్తదండి? ఫస్ట్ మీరు ఇక్కడ ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే, కళ్ళు మూసుకొని శ్వాసతో మనం ఎప్పుడైతే కూర్చుంటాం మొదలుపెట్టామో అది మనకి భౌతిక స్థితిని మారతాకి మాత్రమే మనం చేసే ఎక్సర్సైజ్. అంతేగాని అదే నిజమైన సాధన అనుకోవద్దు. కళ్ళు మూసుకొని శ్వాసని గమనిస్తా మనం ప్రతిరోజు చేసేది చిన్న ఎక్సర్సైజ్ మాత్రమే. ఏంటంటే అది శరీరానికి మాత్రమే వెళ్తుంది. అసలు నిజమైన సాధన అంటే ఏంటి? నిజమైన సాధన ఎలా చేయాలి? చేద్దామా ఈరోజు? చేద్దామా? అందరూ కెమెరాలు ఆన్ చేస్తే అప్పుడు చేద్దాం. అందరూ కెమెరాలు ఆన్ చేయండి వాళ్ళ. నిజమైన సాధన చేద్దాం. మెడిటేషన్‌లో అసలు నిజమైన మెడిటేషన్ ఏంటో చూద్దాం ఇవాళ. ఓకే. మీరు కళ్ళు మూసుకోవద్దు. మీ కళ్ళజోళ్ళు తీయొద్దు. మీరు ఎలా కూర్చున్న వాళ్ళు అలా కూర్చోండి. చేతులు కలపొద్దు. ఏం చేయొద్దు. ఏం చేయొద్దసల. శ్వాసను గమనించొద్దు. శ్వాసను గమనించొద్దు.
కళ్ళు మూసుకోవద్దు. కళ్ళజోళ్ళు ఉంటే కళ్ళజోళ్ళు ఉంచుకోండి. మీరు ఎలా కూర్చున్న వాళ్ళు అలా కూర్చోండి. చేతులు కలపొద్దు. ఓకే. సాధన చేద్దాం. ఓకే. నన్ను చూస్తా కూర్చోండి అంతే. మీరేం చేయదు. నన్ను చూస్తా కూర్చోండి అంతే. ఇంకా చాలా మంది కెమెరాలు ఆన్ చేయలేదు. కెమెరాలు ఆన్ చేయండి అందరూ కూడా ఈరోజు. ఎందుకంటే ఈరోజు సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్ వస్తుంది. అందుకని కెమెరాలు ఆన్ చేయండి అందరూ కూడా. మీరేమి చేయదు. నన్ను చూస్తా కూర్చోండి అంతే. మనసులో నేను చెప్పింది చాటింగ్ చేయండి. మీ మనసులో చెప్పుకోండి. ఓ పరమాత్మ చెప్పుకోండి. కళ్ళు ముయ్యొద్దు. కళ్ళు ముయ్యొద్దు. అందరూ కళ్ళు తెరిచి ఉండాలి. చూస్తా ఉండండి. ఓ పరమాత్మ, నీ యొక్క దర్శనం కోసం నేను ఎదురు చూస్తున్నాను. దాన్ని ఏ రూపంలో చూస్తావో ఈరోజు నేను నిన్ను దర్శించడానికి, నిన్ను చూడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ యొక్క నిజమైన చైతన్యాన్ని చూస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీ యొక్క నిజమైన చైతన్యాన్ని చూస్తాకి నేను సిద్ధంగా ఉన్నాను. కళ్ళు తెరిచి ఉంచాలి. కళ్ళు ముయ్యొద్దు. చూస్తా ఉండంతే. చేతులు కలపొద్దు. శ్వాసను గమనించొద్దు. కళ్ళు తెరుస్తా ఉండండి అంతే. ఓ పరమాత్మ, మళ్ళీ చెప్పండి. ఓ పరమాత్మ, నీ ఒక్క చైతన్యాన్ని చూస్తాకి, నీ ఒక్క స్వరూపాన్ని చూస్తాకి నేను సిద్ధంగా ఉన్నాను. ఓకే. రిలాక్స్. ఎంతమందికి మీలో ఉన్న చైతన్యం తెలిసింది? హ్యాండ్ రైజ్ చేయండి. మీలో ఉన్న చైతన్యం ఎంతమందికి తెలిసింది? మీరు 10 గంటల మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎంత ఎనర్జీ ఫ్లోటింగ్ జరిగిందో, ఈ 10 సెకండ్‌లో కూడా అంతే ఎనర్జీ ఫ్లోటింగ్ జరిగింది. అది ఎంతమంది గుర్తించారు? ఓకే. ఓకే. గుడ్. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఓకే, మీకు తర్వాత అవకాశం ఇస్తానమ్మా మాట్లాడదురు గాని. ఓకే. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, ఏం జరిగింది? జ్ఞానం, జ్ఞాన స్థితి. మనం కళ్ళు మూసుకొని
శ్వాసను గమనిస్తాం వల్ల ఆనాపానసతి జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం. అది కొంతవరకు మాత్రమే. తర్వాత ధ్యానం ఎవరు చేయాలి? మన ఆత్మస్థితికి అంటించే వరకు మాత్రమే. మన ఆత్మస్థితికి అంటించిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రతి సెకండ్ కూడా జ్ఞాన స్థితిలో ఉన్నట్టే. ఈ ఆలోచన లేకుండా ఎవరైతే ఈ ఆలోచన లేకుండా ఎవరైతే ఏ స్వార్థం లేకుండా నేను అన్న భావన ఎవరైతే తీశారో వాళ్ళందరూ కూడా ఆత్మస్థితిలో పరమాత్మ స్థితిని దర్శించుకుంటా ధ్యానం చేసినట్టే. ఎవరికైతే పూర్తిగా కోపం గాని, బాధ గాని, సంతోషం గాని కలగకుండా ఈ అన్నిటికైనా మించిన ఆనంద పరమానంద స్థితిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన జ్ఞాని. ఆ స్థితికి చేరుకోవాలి. ఆ స్థితికి మనం చేరుకోవాలంటే తెలిసి కూడా అబ్జర్వేషన్ లో మనం మెడిటేషన్ కలిపి నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం మన ఆత్మస్థితికి పరమాత్మ స్థితికి చేరుకున్నామో మన ఆత్మ ఎప్పుడు కూడా నిశ్చలంగా మీరు కళ్ళు మూసుకుంటే మీరు ఇప్పుడు జస్ట్ కళ్ళు మూసుకుంటే మీ ఆత్మ లోన ఏం చేస్తుందో మీకు కనిపిస్తుంది. ఘోరమైన తపస్సు చేస్తుంది. ఎంతమందికి కనిపిస్తుంది? ఎస్, గుడ్ గుడ్. అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ రోజు కనిపించకపోతే మీరు ఏ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు కనిపించిన వాళ్ళందరూ మంచి మాస్టర్లు అయిపోయారు, మీరు ఇంకా జాయిన్ అవ్వాలని అవసరం లేదు. ఇక్కడ మనకి మెల్లిమెల్లిగా నేర్చుకోండి. ఎందుకు అంటే ఎందుకు ఈ రోజు ఇది చెప్తున్నాము అంటే కళ్ళు మూసుకొని సాధన చేస్తున్నప్పుడు ఇంకా బ్రహ్మరంధ్రం నుంచి ఈ విశ్వస్థితి లోనకి వెళ్ళి మళ్ళీ మల్టిపుల్ గా పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది. ఇవన్నీ కూడా మన శరీర స్థితిలో మాత్రమే మనం చేస్తున్నాము. ఆత్మ స్థితిలో చేస్తుంటే ఈరోజు ఇప్పుడు క్లాస్ చెప్తున్నా, నాలో ఉన్న పరమాత్మ స్థితితో ఆనందాన్ని పొందుతూ మీ క్లాస్ చెప్తున్నా. మీరు ఇక్కడ ఏం నవ్వకుండా నాకు నవ్వెందుకు వస్తుంది? మీరేం నాకు జోక్ వేయలేదు కదా, మిమ్మల్ని చూసి నాకు నవ్వెందుకు వస్తుంది? నాలో ఉన్న పరమాత్ముడు ఒక చైతన్యంతో కలిసినప్పుడు ఆనందం పరమానందం. ఎందుకు నవ్వుతూ ఉంటారు మనిషి? ఆనంద తాండవం జరుగుతూ ఉంటది లోన. ఎందుకు ఆనంద తాండవం జరుగుతుంది? తన చైతన్యాన్ని ఎవరైతే గుర్తించారో ఆ చైతన్య శక్తిని ఇంకా ఎక్కువ మందికి చెప్తున్నప్పుడు తిన చైతన్య శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీరు ఎవరికన్నా ఆనందాన్ని ఇస్తే మీకు ఆనందం పెరుగుతూ ఉంటది. ఆనంద స్థితికి చేరుకోవాలి. ధ్యాన మార్గంలో ఏమొస్తుంది? భౌతికంగా ఏమొస్తుంది? నథింగ్. భౌతికంగా వచ్చేది శాశ్వతము కాదు. శాశ్వతమైనది ఆత్మస్థితిలో ఆనంద స్థితి, పరమానంద స్థితి. ఇక్కడ ఎన్ని జరిగినా భూకంపం వచ్చినా సరే చలించకుండా మనం ఉంటూ మనం ఏదైతే నమ్ముకున్న సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎవరైతే ఆచరిస్తా ముందుకెళ్ళిపోయారో వాళ్ళ మాత్రమే పరమాత్మ స్థితికి చేరుకుంటాడు. నిన్న టాపిక్ లో చెప్పుకున్నాం కదా, దైవాన్ని ఇప్పుడు దాకా ఎవరు దర్శించలేదు, దర్శించడు కూడా. దర్శించలేడు, దర్శించలేదు, దర్శించలేరు. ఎందుకు అంటే
ఆ చైతన్య శక్తితో మనం కలిసిపోయి ముందుకెళ్తా ఉన్నప్పుడు అక్కడ కనిపిచ్చేది కూడా మన ప్రతిబింబమే. మహాత్ముడు ఎవరో కూడా మాట్లాడడు. ఎందుకంటే వాళ్ళు చూసుకున్న తర్వాత ఇంకేముండదు. ఒక ఉదాహరణకి మీరు ఒక టెంపుల్‌కెళ్లారు. పెద్ద ఎవరో చెప్పారు మాట. ఏంటంటే అక్కడున్న అమ్మవారు ఎంత గొప్ప అమ్మవారంటే, మనం ఏది కోరుకుంటే అదయిపోతది. ఏదంటే అదే జరిగిపోతదని జెప్పారెవరో. నిజమే కదా! అని జెప్పి మనం దగ్గర నుంచి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో గుళ్ళు తిరిగాం. ఆ గుడికి కూడా ఎళ్దాం అని జెప్పి మనం అక్కడికెళ్ళాం. అక్కడికెళ్ళిన తర్వాత మీ రూపమే మీకు కనిపిచ్చింది. మీ నోటి వెంట మాటొస్తదా? అంటే ఇది సత్యం. ఇది సత్యం. ఎందుకు సత్యం అంటున్నానంటే పూర్తిగా ఎక్కడైతే ఎవరైతే తాను తెలుసుకుందామని ప్రయత్నించినప్పుడు అంటే ఉదాహరణకి ఒక, ఒక అబ్బాయి, ఓ 16 సంవత్సరాల అబ్బాయి ఏదో ఒకసారి తనెక్కడి నుంచొచ్చాడో తెలుసుకుందాం అనుకున్నాడు. తనెక్కడి నుంచొచ్చాడు అని ఎళ్లి ఆళ్ళ తల్లిదండ్రులని అడిగితే ఏం జెప్తారు? "నువ్వు పలానా హాస్పిటల్‌లో పుట్టావు బాబు. పలానా టైంకి పుట్టావు. పలానా ఇయర్‌లో పుట్టావు" అని జెప్తారు. ఓకే. అంతకుముందు, అంతకుముందు విషయం చెప్పరుగా. అంతకుముందు విషయం జెప్పాలంటే ఆ తల్లిదండ్రులకు కూడా అంతకుముందు ఏం జరిగిందో తెలీదు. అంతకుముందు ఏం జరిగింది? అంతకుముందు ఏం జరుగుతదండి? అప్పుడు మన వాడుక భాషలో చెప్పాలంటే ఒక స్త్రీ, పురుషులు ఇద్దరు స్త్రీ భార్య, భర్త కలిసిన వలన పిల్లలు సంతాన ప్రాప్తి వచ్చింది. పిల్లలు పుట్టారు అని మీరంటున్నారు. ఓకే. అంటే ఒక స్త్రీ, పురుషుడు కలయిక వల్ల నిజంగా సంతానం పుడతదా? ఒక చైతన్య శక్తిని భూమి మీద తీసుకొచ్చే శక్తి స్త్రీ, పురుషులకుందా? ఈ ఒక్క ప్రశ్నతో జీవితం ఒక్క మొదలు తెలుస్తది. జీవితం యొక్క మొదలు ఈ యొక్క ప్రశ్నతోని తెలుస్తది. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఆత్మ పరిమితి చెంది, తన ఒక్క పరిమాణాన్ని మర్చిపోయి, ఈ యొక్క మాయలో పడిపోతా జన్మల పరంపరలో జన్మలు తీసుకుంటుంది. ఓకే. ఈ జన్మ పరంపరలో తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు విషయం ఏంటి అసల? సత్యం ఏంటి? ఈ యొక్క ఆత్మ పుట్టాలి అంటే మానవ దేహం తీసుకోవాలి అంటే 1,84,000 జీవరాశులయిపోయాక మానవ జన్మ తీసుకుంటున్నాం బానే ఉంది. మానవ జన్మలోకొచ్చారు అన్నారు బానే ఉంది. ఈ మానవ జన్మలోకొచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చినప్పుడు ఏదైతే ఆత్మ ఫస్ట్ మానవ జన్మ నుంచి తీసుకున్నప్పుడు జంతు జన్మల్లాగా ఉన్నప్పుడు వృక్షంగా మారినప్పుడు, ఖనిజంగా మారేటప్పుడు, తర్వాత జంతు జన్మ తీసుకున్నప్పుడు, తర్వాత మానవ జన్మ వస్తుందన్నారు బానే ఉంది. ఈ మానవ జన్మ వచ్చే వరకు కూడా కర్మలు లేవు కదా! ఓకే. పాయింట్ అర్థం చేసుకోండి. ఈ మానవ జన్మ వచ్చే వరకు కూడా కర్మలు లేవు. ఓకే. అంటే వృక్షంలోనో, జంతువులో జన్మలో ఉన్నప్పుడు ఈ కర్మ అన్నది యాడ్ అవ్వదు ఫస్ట్. ఓకే. కర్మ అన్నది లేదు. ఓకే. ఈ కర్మ అన్నది ఎక్కడ మానవ జన్మలోకొచ్చిన తర్వాత, మానవ జన్మలోకొచ్చిన తర్వాత మొదటి జన్మ, మొదటి జన్మ గుర్తుపెట్టుకోండి. మొదటి జన్మ తీసుకుంటారు.
తెలుసా ఎవరికన్నా? ఖనిజము, వృక్షము, జంతువు, తర్వాత మానవుడు అంటున్నారు. ఫస్ట్ జన్మ ఏది తీసుకుంటారు? ఎవరైనా చెప్తారా? దైవంగా జన్మ తీసుకుంటాడు. మొదటి జన్మే దైవంగా తీసుకుంటాడు, మానవుడిగా తీసుకోడు. దైవంగా తీసుకున్న తర్వాత ఆ దైవ చైతన్యంతో ఎవరైతే ఉండిపోయారో వాళ్ళందరూ కూడా మీరు ఇప్పుడు పూజించే దైవాలు. అక్కడ ఉంటా అక్కడి నుంచి వేరే లోకాల్లో జ్ఞానాన్ని తీసుకుని ఎవరైతే మేము ఎదుగుతాము అని చెప్పేసి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా మానవ జన్మ తీసుకుని కిందకు వస్తారు. మానవ జన్మ తీసుకురావాలంటే ఇక్కడ మానవ జన్మకు మాత్రమే ఈ శరీరము ఇవన్నీ పంచభూతాలతో అనుసంధానం అవుతూ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ అంత దైవశక్తిని మళ్ళీ ఇక్కడ ఒక పిండంలో ప్రవేశించేటప్పుడు అప్పుడు ఆ ఆత్మశక్తిని కొన్ని కోట్ల లక్షల కిరణాల కాంతి కిరణాలకు ఎంత శక్తి ఉందో ఆ దైవ శక్తిలో అంత శక్తి ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా తగ్గించుకుంటా తీసుకొచ్చి ఒక కాంతి బిందువుగా తయారు చేస్తారు. ఆ కాంతి బిందువు తయారైన తర్వాత ఆ కాంతి బిందుకి ఇక్కడ మళ్ళీ మెమరీ అంతా డిలీట్ చేస్తారు. ఎలా డిలీట్ చేస్తారంటే నువ్వు జస్ట్ ఒక కాంతి కిరణాన్ని నువ్వు పెద్ద ఏమీ చేయలేవు, నువ్వు ఇది కాదు దానికి ఒక మానవ రూపం ఇచ్చి దాన్ని ఇక్కడ పంపిస్తారు. అలాగొచ్చిన వాళ్ళే మానవుడు. ఇక్కడికి వచ్చిన మానవుడికి తర్వాత మరి ఫస్ట్ జన్మలో మానవుడు అక్కడ దైవం కింద వచ్చాడు కదా, దైవం కింద వచ్చినప్పుడు ఈ మానవ లోకంలోకి వచ్చాడు. ఈ మానవ లోకంలో ఒక తల్లి గర్భం కావాలి కాబట్టి తల్లి గర్భంలోకి వచ్చాడు. అదే సమయంలో ఎవరైతే పిల్లల కోసం చూసుకున్నా పరితపిస్తున్నారు ఎవరికో అన్నది చూసుకున్న తర్వాత వాళ్ళిద్దరు తల్లిదండ్రులు వాళ్ళకి నచ్చితే అక్కడ ఆ తల్లి ద్వారా జీవాత్మ ప్రవేశిస్తుంది, తర్వాత పరమాత్మ ఎంటర్ అవుతుంది, తర్వాత బేబీకి కరెక్ట్ గా పరమాత్మ ఎంటర్ అయ్యేటప్పటికి పుష్ అయిపోతుంది అని చాలాసార్లు చెప్పింది. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కర్మ లేని జీవి పుడతాడు మానవుడిగా. పుట్టిన తర్వాత ఈ యొక్క దైవాంశతో పుట్టిన మానవుడికి 6 సంవత్సరాల వరకు కూడా పూర్తిగా దైవత్వం అక్కడ దాగానే కనెక్టింగ్ లోనే ఉంటది. దైవత్వం కనెక్టింగ్ లోనే ఉంటది. ఇక్కడ సృష్టిలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, అన్ని కమ్యూనికేషన్ లో ఉంటది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తిగా ఇక్కడున్న వాళ్ళందరూ కూడా అంటే ఎలా ఉంటదంటే మీకు ఉదాహరణ చెప్తా. ఒక చోట ఒక గుడికి వెళ్ళారు మీరు. గుడికి వెళ్తున్నప్పుడు అక్కడ మంచిగా పొంగల్ ప్రసాదం గాని పులిహోర ప్రసాదం గాని పెడుతున్నారు. అందరూ లైన్‌లో నుంచొని వెళ్తున్నారు. ఒక 10 మంది, 20 మంది వచ్చేసి లైన్ దాటేసి వెళ్ళిపోయారు. ఆళ్ళకి పెట్టేశారు. పులిహోర పెట్టేశారు, పొంగల్ పెట్టేశారు. ఇక్కడ మాత్రం ఒక 100 మంది లైన్‌లో ఉన్నారు. అప్పుడు ఈ 100 మంది ఏం చేస్తారు? లైన్‌లో నుంచుంటే వేస్ట్ అని చెప్పేసి ఈ 100 మంది కూడా క్యూ దాటేసి ముందుకు తొక్కులేసుకుంటే తొక్కుంటా ముందుకెళ్ళిపోయి ఆ పొంగల్ ప్రసాదం తీసుకుందామని చూస్తారు. అంటే ఇక్కడ మానవుడు ఏం చేస్తున్నాడంటే ఒక మానవుడు తప్పు చేస్తే బాగుంది కదా అని ఇంకో మానవుడు తప్పు చేస్తున్నాడు. ఈడు చేస్తే ఇంకోడు బాగున్నాడు కదా అని ఇంకోడు తప్పు చేస్తున్నాడు. ఇలా తప్పులు చేసుకుంటప్పటికి మొత్తానికి ఏ స్థితికి తీసుకొచ్చాడంటే మానవుడు తప్పు చెయ్యకపోతే మానవుడు బతకడు అన్న స్టేజ్‌కి తీసుకొచ్చారు. ఓకే. ఉదాహరణకి ఒక భార్య, భర్త, పిల్ల సంసారం పెట్టారు బానే ఉంది. పరస్త్రీని చూసినా తప్పు లేదని ఒకడు చెప్పాడు. ఇంకొకడు
అవును తప్పులేదని ఇంకోటి చెప్పాడు. ఇలా 10 మంది, 20 మంది చెప్పేటప్పటికి అవును నిజమే పరిస్థితిని చూసినా తప్పులేదని చెప్పి ఇంకోటి చెప్పాడు. ఇయన్నీ కూడా డబ్బు ఓకే. ధర్మబద్ధంగా కాపాడండి, ధర్మబద్ధంగా సంపాదించండి కొంతమంది చెప్పారు. అధర్మంగా వచ్చినా పర్వాలేదని కొంతమంది చెప్పారు. ఇలాగ ఎక్సెట్రా ఒకళ్ళు చేసిన తప్పుకి ఇంకొకళ్ళు ఇదంతా కూడా అయిపోయి పూర్తిగా మానవుడు అన్నవాడు మాయలో పడిపోయాడు. ఈ మాయలో పడిపోయినప్పుడు ఏం జరిగిందంటే క్రమక్రమంగా ఇతనిలో ఉన్న 6 సంవత్సరాల్లో ఉన్న దైవత్వం అంతా కూడా ఒక 60 సంవత్సరాల్లోకి వచ్చేటప్పటికి మూర్ఖత్వంగా మారిపోయింది. ఈ 6 సంవత్సరాల్లో ఉన్న దైవత్వం మూర్ఖత్వంగా మారిపోయింది. ఇక్కడ ఏమైపోయింది అంటే ఏది చేసినా రైట్ నేనే కరెక్టు. నేనే ఈ సృష్టినంతా ఏలేది నేనే అన్న స్థితికి వచ్చేసాడు మానవుడు. అక్కడి నుంచి మళ్ళీ కర్మచక్రంలో పడ్డాడు. ఈ కర్మచక్రం ఎక్కడి నుంచి తిరుగుతుందంటే ఆత్మ పుట్టినప్పటి నుంచి ఈ జన్మ వరకు కూడా పూర్తిగా తిరగొచ్చు. ఓకే. ఇది మరి ఇది ఎవరయ్యా చెప్తారు? ఎందుకు చెప్తారు? అసలు ఎలా కావాలి? భయపడాలి? ఎలా బయటికి పడాలి అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఈ మాయలో అంటే ఈ 60 సంవత్సరాల మాయలో ఎవరైతే పడ్డారో వాళ్ళు పూర్తిగా దైవత్వం నుంచి మూర్ఖత్వంలోకి వచ్చేసారు. ఈ తర్వాత ఇప్పుడు ఏమైందంటే పాపం ఎక్కువైపోయింది. పూర్తిగా అసలు నిజం మర్చిపోయారు మనిషి. ఈ మర్చిపోయాడు కాబట్టే వీళ్ళందరికీ కూడా పూర్తిగా అప్పుడు ఏం చేశారంటే ఇలాగుంటే మానవుడు నష్టపోతున్నాడని చెప్పేసి తనలో ఉన్న దైవాన్ని తను మర్చిపోయాడు కాబట్టి ఒక ప్రతిబింబం ఒకటి ఉంటే బాగుంటది కదా అని చెప్పి పూజా విధానం తీసుకొచ్చి గుళ్ళు పెట్టి ఈ హోమం చేస్తే మంచిది, ఆ హోమం చేస్తే మంచిది. దీనికి ఇంత సాంప్రదాయంగా పాటించాలి. ఒక ఇల్లు కట్టుకోవాలి, సంసారాలు చేయాలి, భార్యాభర్తలు కలిసి ఉండాలి, వేరే చోటుకెళ్ళకూడదు అని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టారు. మీరే దాన్ని ఇప్పుడు ఏమంటున్నారంటే ధర్మాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ధర్మాలు, ధర్మశాస్త్రాలు. ఈ ధర్మశాస్త్రాల దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలంటే ఎలాగ మనిషి బతకాలన్న ధర్మశాస్త్రంలో చాలా పురాణాల్లోనూ తర్వాత ఎన్నో రకాల పుస్తకాల్లోనూ ఈ ధర్మశాస్త్రాలు వచ్చినాయి. ఈ ధర్మశాస్త్రాలు వచ్చిన తర్వాత దీన్ని కొంతమంది ఫాలో అవుతూ మొదలుపెట్టారు. ఎవరు ఫాలో అవుతూ మొదలుపెట్టారు? ఈ విగ్రహ పూజ చేస్తా ఈ ధర్మాన్ని రక్షించాలి, ధర్మం రక్షిస్తే మనం రక్షించాలని చెప్పేసి కొంతమంది అది ఫాలో అవుతూ వచ్చారు. అది కొంతవరకు సెటిల్ వరకు ఓకే అయిపోయింది. ఈ తర్వాత ఈ లోపలే దీనికన్నా ఒక మంచి మార్గం ఉందని చెప్పేసి తపస్సు అన్నది వచ్చింది. ఎవరైతే నేను ఇక్కడ చూసి అంటే నేను చేసి తప్పులన్నీ ఇక్కడ ప్రపంచంలో జరిగి తప్పులన్నీ కూడా నేను చూడలేకపోతున్నాను అన్న వాళ్ళు విరక్తి పుట్టి అడవుల్లోకి, కొండల్లోకి, కొండ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి ఆ పర్వత శిఖరాల్లో కూర్చుని ఈ భౌతిక లోకంతో నాకు ఇష్టం లేదని చెప్పేసి వాళ్ళు తపస్సు చేస్తాం మొదలుపెట్టారు. వాళ్ళ ఋషులు సప్త ఋషులు అయ్యారు. ఓకే. అలాగా ఒక తపస్సు అన్నది వచ్చింది. ఈ అన్నిటిని అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇలా కొంతకాలం సృష్టి మొత్తం నడిచేసిన తర్వాత తరాలకి ఈ యొక్క పూజా విధానాన్ని కూడా మర్చిపోతారు వీళ్ళు. వీళ్ళ టెక్నాలజీ బాగా మారిపోతది. వీళ్ళని లెక్క చేయకుండా మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతారు. వీళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే నిజమైన అసలైన విషయం వీళ్ళకి సత్యాన్ని మనం కరెక్ట్‌గా చెప్పాలని చెప్పేసి ఏదైతే ఈ సృష్టి మొదలైందో, ఎవరి ద్వారా అయితే ఈ సృష్టి జరుగుతుందో, ఆ ఒక్క మూల చైతన్యాన్ని ఎలాగైతే సంపాదించే మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో, ఆ మూల విరాట్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన చైతన్య శక్తితో ఈ జ్ఞానం అనే ప్రక్రియని అంతకు ముందున్న ప్రక్రియని కొంతమంది యుగ పురుషుల ద్వారా ఎవరైతే బుద్ధుడు గాని ఎవరన్నా ఎక్సెట్రా వాళ్ళ ద్వారా మళ్ళీ ఈ భూమి మీదకి ప్రవేశపెట్టాడు జ్ఞాన మార్గం.
ఈ జ్ఞాన మార్గంలోకొచ్చాక ఏం తెలుస్తదయ్యా అంటే, నీలో ఉన్న చైతన్య శక్తిని నువ్వు తెలుసుకుంటా ముందుకెళ్తావు. జ్ఞానం వల్ల ఏదొస్తది, ఏదొస్తదంటే చాలా మంది ఏమంటారంటే, అనారోగ్యాలు తగ్గుతాయి, డబ్బులొస్తాయి, తర్వాతొచ్చి అన్ని కష్టాలు పోతాయి, అయిపోతాయి, ఇయిపోతాయి, ఇయిపోతాయి అంటారు. నేనెప్పుడు అయి చెప్పను. మీరు చూసారో లేదో. తగ్గుతాయని చెప్పను, డబ్బులొత్తాయని చెప్పను, ఏం చెప్పను. అన్నీ ధ్యానం అనే మార్గంలోకి 350 జన్మలు దాటిన తర్వాత ఎవరైతే మానవుడు అడుగుపెట్టాడో, 350 జన్మలు కూడా రిపేరింగ్ సెక్షన్‌లోకెళ్ళిపోతాయి. ఆ గ్యారేజ్‌లో మీరు చేసే జ్ఞానం వల్ల ఒక్కొక్క సెక్షన్ రిపేర్ అవుతా, రిపేర్ అవుతా, రిపేర్ అవుతా. ప్రస్తుత కాలంలోకి మీరు వచ్చినప్పుడు అక్కడి నుంచి కర్మలన్నీ దగ్ధమైపోయినప్పుడు ఇక్కడున్న సమస్యలు తీరిపోతాయి. అది ధ్యానం. అంతేగాని నేనేదో ఈరోజు కూర్చోగానే నా ఇంటి పక్కనున్నవాడికి నాకు ప్రాబ్లమ్ ఉంటే అది సెట్ అయిపోయిందండి. నాకు ఉద్యోగం వచ్చేసిందండి. మా నాన్నగారికి హెల్త్ తగ్గిపోయిందండి. నాకు తగ్గిపోయిందండి. ఇల్లు కట్టేసుకున్నానండి అంటే ఇది కాదు. ఈరోజు చెప్పిన క్లాసు గుర్తుపెట్టుకోండి. అన్ని విషయాలు కూడా ఇందులో వచ్చేసినాయి. ఆ 350 జన్మలో రిపేర్ అయితే వస్తే చివరికి నాకు మళ్ళీ ఇలా కూర్చొని మీరు కూడా క్లాస్ చెప్తారు. ఈ రోజుకి సంగతులు ఇంతే. థాంక్ యూ. జై హో పత్రిజీ. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి. థాంక్ యూ.